నా కోరిక ఒక్కటే, తెలంగాణ పచ్చబడాలన్నా, తెలంగాణ వాతావరణ మార్పులు రావాలన్నా, తెలంగాణలో ఏ రకమైనటువంటి పరిస్థితులు మళ్ళీ పాత పద్ధతుల్లో పచ్చగా పరివిడిల్లాలంటే అర్జెంటుగా ఆయిల్ ఫామ్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందుకనే మా ఎండీ గారు చెప్పినట్లుగా 50,921 రూపాయలు సబ్సిడీలు ఇస్తున్నాం. మొక్క ఫ్రీ ఆఫ్ కాస్ట్ నామినల్ రేటు తోటి ఇస్తాం, డ్రిప్ ఇస్తున్నాం, మందులు ఇస్తున్నాం. ఆయన చేతికి పంట వచ్చేదాకా ఆయన చేతిలో నుంచి ₹1 పడకుండా పెట్టుబడి ఇస్తున్నాం. ఇంకా ఇందాక నేను చూపించా, వరి పొలంలో వేసుకోవచ్చు, మిర్చిలో వేసుకోవచ్చు, మొక్కజొన్నలో వేసుకోవచ్చు, కూరగాయల్లో వేసుకోవచ్చు. మీరు ఏ పంటలోనైనా సరే ఈ మొక్కను బాతి పెట్టండి. ఒకరోజు అటు ఇటు నీళ్లు వేయకపోయినా, మందు వేయకపోయినా మిమ్మల్ని ఏం అడగదు. మీరు నమ్మకంగా ఇస్తేనేమో బాలకృష్ణ మాదిరిగా త్వరగా పంట వస్తుంది, లేటుకి ఇస్తే లేటుగా వస్తుంది. కాబట్టి రైతు చేతిలోనే ఉంది. ఇది ఇప్పుడు 10 టన్నులు బండేవాళ్ళు ఉన్నారు, 12 టన్నులు బండేవాళ్ళు ఉన్నారు. మా దగ్గర అయితే ఎస్సీ రైతులు, అదేవిధంగా గిరిజన రైతులు 16, 17 టన్నులు పండించే రైతులు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పశువులు అందుట్లోనే పెట్టుకోవటం, ఆ పెంట వేయటం, వాళ్లే సొంతంగా వ్యవహారం చేసుకోవటం, జాగ్రత్తగా చేసుకునేటటువంటి రైతులకి 15, 16 టన్నులు వస్తుంది. నేను మంత్రి అయ్యే రోజు తెలంగాణలో ప్రమాణ స్వీకారం చేసి ఈ ఫ్యాక్టరీకి సంతకం పెట్టే రోజున 12,000 చిల్లర ఉంది టన్ను. నేను కేంద్ర ప్రభుత్వం మీద దెబ్బలాడి ఇంపోర్ట్ డ్యూటీ వేయించి ఇప్పుడు 21,546 రూపాయలు ఉంది. రేపు భవిష్యత్తులో నాకు 25,000 మినిమం గ్యారంటీ ప్రైస్ కావాలని మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని పదే డిమాండ్ చేస్తున్నాం. ఈ సంవత్సరం అత్యధికంగా పామాయిల్ వేసినటువంటి రాష్ట్రాల్లో నా రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, మన రాష్ట్రం నెంబర్ 1గా ఉంది.